మీరు ఎప్పుడైనా గమనిస్తే పెద్ద యుద్ధాలన్నీ చిన్న చిన్న మాటలతోనే మొదలవుతాయి. అలా భగవద్గీత మొదలైనప్పుడు ముందుగా మనకు వినిపించేది కృష్ణార్జునుల మాటలు కాదు, ధృతరాష్ట్రుని మాటలతో మొదలవుతుంది. ఆయన ఇలా అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత్ సంజయ. దీని అర్థం చెప్పాలంటే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులు పాండు కుమారులు సమావేశమయ్యి ఏం చేశారు సంజయ అని అతన్ని ప్రశ్నించాడు. చూడటానికి చాలా సింపుల్ క్వశ్చన్ లా ఉంటుంది, కానీ ఇందులోనే భయం, దురాశ, పక్షపాతం లాంటివి కనిపిస్తాయి. ఎప్పుడైతే మామకాహ అంటే నా పుత్రులు, పాండవశ్చైవ అంటే పాండుపుత్రులు అని వేరు చేశాడో అక్కడే అసలైన యుద్ధం మొదలైంది. యుద్ధ భూమిలో కాదు, ధృతరాష్ట్రుడి మనసులో ఈ పక్షపాత దృష్టితో మొదలయ్యి ప్రేమకి, న్యాయానికి, బంధానికి, ధర్మానికి మధ్య జరిగే పోరుగా రూపొందిద్దుకుంది. ఇక్కడ ధృతరాష్ట్రుడు కళ్ళు లేక ఫిజికల్ గా అవిటివాడయ్యాడు, కానీ తన పుత్రుల పట్ల అంతులేని మక్కువ అంటే అటాచ్మెంట్ పెంచుకొని ధర్మాన్ని చూడలేక మానసికంగా కూడా అవిటివాడయ్యాడు. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి యుద్ధం కూడా ఇలానే జరుగుతుంది. ఈసారి నుంచి ఏ పరిస్థితి అయినా సరే ఎమోషన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేక ధర్మానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, అది మీ చేతలైనా ఆలోచనలైనా ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.